ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఢిల్లీకి వచ్చిన గాయత్రి కళాశాల విద్యార్థులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వచనం చేసే విధానం చాలా ఎక్కడిక్కడ ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకని ఆ మధ్య కొందరు నాతో నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేశారు. వాజ్పేయి గారి గవర్నమెంట్ మెక్డొనాల్డ్ని అది ఏమైనా కొన్ని కంటకీ ఫ్రైడ్ చికెన్ని, కేఎఫ్సీని ఇవన్నీ అలౌ చేస్తుంది, దేశం ఏమైపోద్దని కొందరు ఎంపీ నుంచి కూడా చేశారు. బీజేపీ వాళ్ళు కొద్దిగా ఎక్కువగా సెంటిమెంటల్గా మాడుతుంటారు. సో నేను ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ పెట్టి అందరికి సమాధానం చెప్పాను. నేను అన్నట్టు మన దేశంలో అవి ఎన్ని వచ్చినా ఏం కావు, అక్కడ మార్జిన్ ఉండిపోతాయి. మన ఇడ్లీ, మన దోశ, మన సాంబారు, మన చికెను, మన హైదరాబాద్ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు, వీటికి పోటీ ఉండదు అన్నట్టుగా ఆయన చెప్పాడు. వాస్తవం ఇంత వచ్చినా వాటి ఎఫెక్టు చాలా మినిమం ఉంది. అయితే స్లోగా ఈ సినిమా లేకపోతే మీడియా లేకపోతే వీటి వలన వాళ్ళు బాగా ఖర్చు పెట్టి ప్రచారం చేస్తుంటారు. వాటిని మనకి కరవ సరదా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. పేర్లు కూడా మన పేర్లు బ్రహ్మాండమైన ఉంటే వాటిని వదిలేసుకొని నేను అందరికీ చెప్తుంటే అందుకని ఇప్పుడు మన పేర్లు పెట్టి పక్క పేరు పెడతాడు. చికెన్ 65 అని, వాడు వయసు ఏమో 25, తినేదేమో 65. ఆ తర్వాత చికెన్ మంచూరియా, ఈ మంచూరియా, బల్గేరియా, సొమాలియా, ఇవన్నీ మన పేర్లు మనం పెట్టుకోవచ్చు శుభ్రంగా. అండ్ యూ మస్ట్ ఫీల్ ఎంజాయ్ ఇన్ వాట్ యువర్. అలాగే మన డ్రెస్, మన అమ్మాయిలు పావడా పరికిణి వేసుకుంటే, లంగా ఓణి వేసుకుంటే, ఏదో మన ధోతి కట్టుకుంటే, ఏదో మన పైజమా లాచి వేసుకుంటే దాంట్లో ఉండే యొక్క అందము, ఆ నేటివిటీ మిగతా ఒకటి రాదు. మిగతా ఒకటి వేసుకోవద్దని నేను చెప్పను, వేసుకోండి, కానీ అది ఏదో ఎప్పుడన్నా ఒక రోజుకి అంతే. కానీ మన పద్ధతిని మనం గౌరవించాలి. నేను చాలామంది నన్ను అడిగారు, సార్ మీరు ఉపరాష్ట్రపతి అడిగారు సార్ ఇప్పుడు ఏందని, ఏంటి అన్నా నేను. అదే సార్ అడగడానికి కొద్దిగా మొహమాట పడుతుంది, ఏం చెప్పండి అన్న. అదే సార్ డ్రెస్సు ఏదన్నా కోట్, బూట్, హ్యాట్, సూట్ అట్టే అని చెప్పాను. నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ మాత్రమే అని చెప్పాను. థర్టీ ఔరంగజేబ్ రోడ్, ఇంతకుముందు ఔరంగజేబు, ఆ తర్వాత అబ్దుల్ కలాం రోడ్ అయింది. ఆ నుంచి ఇప్పుడు 6 మౌలానా ఆజాద్ రోడ్కి వచ్చా అంతే. అమెరికా వెళ్ళినా మామూలు డ్రెస్ సరి ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను, అది కూడా వేసుకోండి. ఇది వేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు మామూలుగా. కానీ ఎవరేం తక్కువగా చూడాలి. నేను ప్యారిస్ వెళ్తే మన డొనాల్డ్ ట్రంప్, లేకపోతే పుటిన్, లేకపోతే మెక్రాన్ అందరూ చాలా ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి బాగా గౌరవించారు. సో నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ కర్తృత్వాన్ని బట్టి, నీ మిత్రత్వాన్ని బట్టి, నీ నేతృత్వాన్ని జనం గుర్తిస్తారు. ఇది మనం గమనించుకో. అంతేగాని ఏదో ఆ ఫారిన్ డ్రెస్ వేసుకుంటే లేకపోతే ఫారిన్ స్టైల్గా పోతే ఇప్పుడు ఎంత చూడండి ఆ మేకప్లు ఉన్నదాన్ని జరగొట్టుకోవడం. మేకప్ అంటే ఉన్నదాన్ని జరగొట్టుకోవడం. ప్రకారం ముందంతా సరదాగా పోతారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మొహమాట అయిపోతే మనం అందరం చూస్తున్నాం. సినిమా అది తాత్కాలికమైంది, ఆకర్షణీయమైంది. సినిమా అయిపోయిన తర్వాత సినిమా హీరోయిన్ చూడండి, ఆమె కూడా మొహం కుట్రపడి ఉంటుంది మామూలుగా. సో సినిమాని చూసి మనం అనుకరించకూడదు. మన జీవితంలో మన వాతావరణం, మన ప్రాంతం, మనకున్న శక్తిని బట్టి మనం పెట్టుకోవాలి. ఈ సరదా కోసం అని చెప్పి ఈ ఖర్చులు ఎక్కువ పెట్టేసుకుంటే మనం సామెతల కొంపలు కూరుతా అంటారు, అట్ అయిపోతాం. అందుకని మనం ఈ చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నా, ఏందిరా భారత ఉపరాష్ట్రపతి మనకు చిన్న భాష గురించి చెప్తున్నాడు, వేషం గురించి చెప్తున్నాడు, తిండి గురించి చెప్తున్నాడు, అలవాటు గురించి చెప్తున్నాడు అంటే ఇవి చాలా మౌలికమైనవి. వీటిని కానీ మనం పద్ధతిగా అలవాటు చేసుకుంటే జీవితంలో ఎవరైనా పైకి రావచ్చు, పేరు తెచ్చుకుంటే. తర్వాత మన భారతదేశం యొక్క ఫిలాసఫీ ఏంటి తెలుసా? షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మన సిద్ధాంతం ఏంటంటే పంచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి. దాంతోపాటు మనము ఇతరుల కష్టాల్లో, నష్టాల్లో కొంత మనం కూడా చేయుతున్నగలిగితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం వస్తుంది. అంతేగాని పుట్టారు, ఇప్పుడు మీరు వచ్చే లోపల కొందరు పుట్టుంటారు, కొందరు చనిపోయి ఉంటారు. మన ఊరిలో కూడా అందరూ వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోరే. కొంత మంచి పని చేసిన ఒక ఎర్రనాయుడిని గుర్తుపెట్టుకుంటారు, ఒక గౌతు రసాలను గుర్తుపెట్టుకుంటారు, ఉదాహరణకి చెప్తున్నారు. ఒక తెన్నేటి విశ్వనాథాన్ని గుర్తుపెట్టుకుంటారు, ఒక పివిజి రాజుని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే రాజుగారు సంస్థానంలో ఆయన చాలా ఆస్తులు సంస్థలకి, విద్యా సంస్థలకి, వీటన్నిటికి ఇచ్చాడు అటెంటని. లేదా ఒక నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ పేషెంట్ని గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే డాక్టర్ని కొంత గుర్తుపెట్టుకుంటారు, లేదా ఒక ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకుంటారు, ఒక నాగేశ్వరరావుని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి చాలామంది యాక్టర్లు వస్తున్నారు, సినిమా అయిపోయిన తర్వాత వాడి పేరు కూడా గుర్తుపడదు మనకి, పసలేదు. సో ఒక ప్రావీణ్యత ఉంటే ఇప్పుడు ఎప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు జనం. అప్పుడు మనకు కూడా తృప్తి వస్తుంది. ఇతరులు కానీ మనం మెరిట్ని గుర్తిస్తే, మన కష్టాన్ని గుర్తిస్తే మనకు తృప్తి వస్తుంది. అందుకని ఇతరుల కోసం జీవించాలి. నేను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నెల్లూరులో, విజయవాడలో, హైదరాబాద్లో స్వర్ణ భారతం పెట్టి ట్రస్ట్ మా అమ్మాయి తెలిసిన మిత్రులందరూ కలిసి నడుపుతా ఉన్నాం. సేవ చేయడం, మంత్రిగా కూడా సేవ చేస్తున్నాం, ఎంపీ కూడా సేవ చేస్తున్నాం. ఇదేమో ఉద్యోగం వలన
చేసిన సేవ. అదేమో ఏమీ లేకుండా జనం కోసం చేసే సేవ. మా తాత చెప్పాడు నాకు చిన్నప్పుడు, రే నీ పని నువ్వు చేస్తే అది ఆనందం, నువ్వు కానీ నీ సంబంధించని పనిని ఇతరుల కోసం నువ్వు చేస్తే అది పరమానందం అని చెప్పాడు. ఆనందం మామూలు పని. మన మోడీ గారు ఒక మాట చెప్పాడు మొదట చదివినప్పుడు, నాకు ఏంద్రైనా చిన్న విషయం చెప్పాడు అనుకున్నా. దేశభక్తి అంటే ఏంది అంటే ఆయన చెప్పాడు, ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తి. నాకు మొదట్లో ఏంది ఎవరి పని వాళ్ళు చేయడం దేశభక్తి ఏంది? మనం నిజంగా ఎవరి పని వాళ్ళు చేసాం అనుకోండి, టీచర్ పని టీచరు, డాక్టర్ పని డాక్టరు, యాక్టర్ పని యాక్టరు, ట్రాక్టర్ పని ట్రాక్టరు, లేదా ప్రతి ఒక్కరు రూల్ పాటించడం, లేదా ప్రతి ఒక్కరు స్వచ్ఛతగా ఉండడం, ప్రతి ఒక్కరు టయాన్ని పాటించడం చేసాం అనుకోండి, దేశం ఆటోమేటిక్గా పెరిగింది. దేశభక్తి అంటే ఉండేది దేశంలో ఉన్న అన్ని సకల చరాచరాల పట్ల అభిమానం ఉండాలి. మన భాష గొప్పది కానీ ఇతర భాషను కించపరచకూడదు. మన మతం గొప్పది, ఇతర మతాలను మనం కించపరచకూడదు. అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. అందుకని ఇన్ని వేల సంవత్సరాలు జరిగిన ఈజిప్ట్ సంస్కృతి, ఏథెన్స్ సంస్కృతి, గ్రీక్ సంస్కృతి, రోమన్ సంస్కృతి, ఇవి కూడా మనలాంటి కొన్ని పాతవే. మన అంత పాత కాకపోయినా కొద్దిగా వించుమించు, కానీ అవి ఇవాళ ప్రాబల్యం కోల్పోతా ఉన్నాయి. కానీ ఇండియా ఇవాళ ప్రపంచంలో ఒకప్పుడు విశ్వగురు అనేవాళ్ళు, ఇప్పుడు స్లోగా మన ఆర్థికంగా శక్తి పుంజుకుంటుంది. నేను ఇవ్వదు కొన్ని దేశాలకు ప్రపంచం మన వైపు చూస్తాం. బికాజ్ ఇండియా ఎకనామికలీ బికమింగ్ స్ట్రాంగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. If the same tempo continues for some more years, India will become third largest economy in the world. So that is the situation. Keeping that in mind, if every one of us does their work effectively, then automatically country will progress. అందుకని అంతిమంగా నేను చెప్పదలుచుకున్నాను, జీవితంలో పాజిటివ్ దృక్పథం ఉండాలి, సానుక దృక్పథం, నెగిటివ్ ఉండకూడదు. రెండు, ఎప్పుడు హంగామా చేసి హడావుడి చేసి దేన్ని అడ్డుకోకూడదు. అబ్స్ట్రక్షన్ ఇస్ నో గుడ్, కన్స్ట్రక్షన్ ఇస్ గుడ్. అందరికీ ఒక తెలుస్తుంది, పార్లమెంట్ మెంబర్ కూడా అందరికీ. కన్స్ట్రక్షన్ ఇస్ గుడ్, నాట్ అబ్స్ట్రక్షన్. డెవలప్మెంట్ ఈజ్ గుడ్, నాట్ డిస్ట్రక్షన్. పాజిటివిటీ ఈజ్ గుడ్, నాట్ నెగటివిటీ. ఇవి కానీ మనం జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఒక పాజిటివ్ దృక్పథం అలవాటు చేసుకుంటే కష్టాల్లో కూడా. మేము ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించామని జేపీని పిలిచారని 1700 నెలలు జైల్లో పెట్టారు. ఓపిక ఉన్నాం. ఇప్పుడు దానివల్ల నేను మా అమ్మ నన్ను లా చదివి వకీలు కావాలనుకుంటే చిన్నప్పుడు లా చదివా, వకీలు ప్రాక్టీస్ చేయలే. ఇందులో అప్పుడు నేను జైలు పెట్టింది నాకు ఎమర్జెన్సీలో. జీవిత గమనం మారిపోయింది. మారిపోబట్టి వాడ భారతదేశానికి 2వ అత్యున్నత రాజ్యాంగ పద్ధతికి వచ్చేటికి అవకాశం లేదు. పోరాట పటిమ, పాజిటివ్ దృక్పథం, సానుకూల దృక్పథం అంటారు. ఆత్మవిశ్వాసం, కష్టపడి ఉండే మనస్తత్వం ఉంటే ఎవరైనా పైకి రావచ్చు. వీళ్ళందరూ నాకు ముందున్నట్టు ఉపరాష్ట్రపతులు. వీళ్ళందరూ మన దేశాన్ని మొదటి చూస్తే వీళ్ళలో కొందరు రాష్ట్రపతులు అయ్యారు, కొంతమంది ఉపరాష్ట్రపతిగా ఉండిపోయారు. ఆ తర్వాత పక్కన ఒక హాల్ గడిచాను నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత. ఎందుకంటే ఉపరాష్ట్రపతి బయట వెళితే ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎంత గౌరవం ఉందో, ఎంత ప్రోటోకాల్ ఉందో, దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎక్కడికైనా అడిగి పోవడానికి అది పోతా రోడ్డు మీద ఆగి పునుగులు తిందాం, దోశలు తిందాం ఛాన్స్ లేదు. ఏదైనా షాప్కి వెళదాం జగదాంబ జంక్షన్లో ఛాన్స్ లేదు. నాకు అలవాటు దాన్ని పోతుంటే పచ్చడి జాంకాయలు కనబడితే ఆగి జాంకాయలు కొనుక్కునేవాడిని మంత్రిగా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. నేను షాప్కి వెళ్ళాలంటే ఆ మొత్తం ట్రాఫిక్ అంతా వేస్తాను. నేను ఎక్కడికైనా పోవాలంటే విమానంలో పోవడానికి ప్రభుత్వ వాయుసేన విమానంలో వెళ్ళాలి, మామూలు విమానాల్లో పోవడానికి లేదు. ఏదో 30 కిలోమీటర్లు దాటిపోవాలంటే హెలికాప్టర్లో పోవాలి. ఒక హెలికాప్టర్ కాదు, 3 హెలికాప్టర్లో వెళ్ళాలి. నేను అప్పుడు నవ్వుతూ చెప్తుంటాను, ఒకటేమో దారి చూపించడానికి, రెండోదేమో నేను తీసుకెళ్ళడానికి, మూడోదేమో పడిపోతే తీసుకెళ్ళడానికి. ఈ ప్రోటోకాల్ దేశం దాని స్టేచర్. మొన్న నేను గోటమాల వెళ్ళినప్పుడు మన ఎయిర్ ఇండియా విమానంలో వెళ్ళి పెద్ద విమానం 400 మంది. ఇప్పుడు చూసి సార్ మా జీవితంలో మా దేశ ప్రజలు ఇప్పటి వరకు ఎంత పెద్ద విమానం చూడలేదు. అంటే నీ దేశాన్ని గురించి, నీ ఔన్నత్యాన్ని గురించి ఒక ఇమేజ్ ప్రోటోకాల్. అలాగే అడిగిన మీటింగ్ పోతే కూడా రాష్ట్రపతి సమయానికి వెళ్ళాలి. మామూలుగా ఎక్కడైనా ఫంక్షన్ ఉంటే ముందు ప్రధానమంత్రి వెళ్ళాలి, తర్వాత ఉపరాష్ట్రపతి వెళ్ళాలి, తర్వాత రాష్ట్రపతి వస్తాడు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు ముందు రాష్ట్రపతి వెళ్ళిపోవాలి, తర్వాత ఉపరాష్ట్రపతి వెళ్ళిపోవాలి, తర్వాత ప్రధానమంత్రి పోవాలి. నేను ఒక రోజు పార్లమెంట్ రాజ్యసభ అక్కడ రాష్ట్రపతి భవన్లో ఫంక్షన్ అయిపోయింది, అటువంటి మాడుతూ ఉన్నాను. ప్రధానమంత్రి ఎదురుకుండా నిలబడినాడు. నేను ఏంటి అన్నాను, మీరు పోతే కానీ నేను పోవడానికి వెళ్ళాను.
అంటే నా కోసం వెయిట్ ఎప్పుడు పోతారని వెయిట్ చేస్తాడు ఆయన. వాళ్ళు ఆయన ఎప్పుడు బిజీగా ఉంటాడు కదా. ఇలా కొన్ని ఉంటాయి. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు. కొంచెం తాత్కాలిక కొంత ఇబ్బంది కూడా అనిపిస్తుంది. బట్ నేషనల్ ఒక లీడర్గా. బట్ దీంతో పాటు అందుకని నేను పుస్తకాలు రిలీజ్ చేస్తుంటాను ఈవినింగ్స్ మామూలుగా. ఎవరైనా మంచి పుస్తకం వస్తే ఫంక్షన్లో పాల్గొంటాను. కొంచెం బయట పోతే ట్రాఫిక్, లేదా హాల్లో పెట్టాలంటే హాల్ ఖర్చు. అందుకని ఇక్కడ హాల్ కట్టించాను. 150 మంది కూర్చునే కెపాసిటీ. పుస్తకాలు రిలీజ్ అని ఇక్కడే పెట్టేస్తుంటాం. చిన్న చిన్న వాళ్ళు డెలిగేట్స్ వస్తే కూడా ఇక్కడే పెట్టేస్తుంటాం. బయట పోబడలే, ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, హాల్ ఖర్చు లేదు, ఫ్రీ మామూలుగా. సో కొంత పెట్టి రోజు కార్యక్రమం వచ్చిన వాళ్ళని కలవడం. యూనివర్సిటీస్ అన్నీ వెళ్తున్నాను నేను దేశవ్యాప్తంగా. ఇప్పటికి 66 యూనివర్సిటీలు పూర్తి చేశాను తక్కువ టైం. తర్వాత సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్కి వెళ్తున్నాను. వాడు ఏం జరుగుతుందో కనుక్కోవడం, వాళ్ళకి ఎంత సంవత్సరం ఉందో తెలుసుకోవడం. రీసెర్చ్ ఈజ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ. అలాగే మూడోది రైతులు. నాకు రైతులు అన్న వ్యవసాయం అన్న చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ పుట్టాం కదా. సో వాళ్ళ సమస్య తెలుసుకోవడం, అక్కడక్కడ సందర్శించడం, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీసు, రీసెర్చ్ సెంటర్స్ వెళ్ళడం. నాలుగోది మన కల్చర్,